బలరామకృష్ణుల గురువైన సాందీపుని పుత్రుడు ప్రభాస తీర్థానికి వచ్చి అక్కడ జలకాలు ఆడుతూ ఉండగా ఒక కెరటం వచ్చి కొట్టుకుపోతాడు. సముద్రంలో మునిగిపోతే అక్కడ పంచజనుడు అనేటువంటి రాక్షసుడు అతన్ని మింగేస్తాడు. సాందీపుడు తన గురుదక్షిణగా నా కుమారుణ్ణి తెచ్చిమ్మని చెప్పి బలరామకృష్ణుల్ని అడుగుతాడు. సముద్రుని కడకు వచ్చి పిలుస్తారు బలరామకృష్ణుడు, గురుపుత్రునిమ్మని చెప్పి అడిగితే ఆ సముద్రుడు ప్రభాస తీర్థంలో ఉన్న పంచజనుడు మింగేశాడని చెప్పి సముద్రుడు చెబుతాడు. అప్పుడు వాళ్ళు ఆ ప్రభాస తీర్థంలో దిగి పంచజనుడిని చూసి అక్కడ మింగే వాడి శరీరాన్ని చీలుస్తారు. అందులో శంఖం వస్తుంది, అదే పాంచజన్యం. దీన్ని శ్రీకృష్ణుడు తీసుకొచ్చి యమద్పూరి దగ్గరకు వచ్చి ఊదాడేప్పటికీ ఆ నాదానికి అదిరిపడి వచ్చి యముడు వచ్చి కృష్ణుడు వచ్చిన పని తెలుసుకుని ఆ సాందీపుని పుత్రునిచ్చి పంపిస్తాడు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.